డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. అలాగే మనం ఉన్నాము ఆస్క్ గురూజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 9లో. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏ విషయం గురించి మాట్లాడబోతున్నామో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైజాగ్ నుంచి రమ్య అనే పర్సన్ అడిగారు అనమాట. వంశీ గారు, మీరు వైబ్రేషన్ హైలో పెట్టుకోవాలి అంటే దాని ప్రకారం మన ఫీలింగ్స్ అనేవి కూడా లవ్, హ్యాపీనెస్ వీటిలో ఉండాలి అన్నారు కదా. నేను దానికి తగ్గట్టుగానే నా లైఫ్ని మార్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీడే స్మైల్తో అందరినీ విష్ చేస్తూ నా లైఫ్లో ప్రతి విషయాన్ని కూడా స్మైల్తో హ్యాపీగా తీసుకుంటూ ఉన్నాను. స్టిల్ ఇది నేను తీసుకున్నా సరే నా లైఫ్లో ఇప్పటికీ అంత ట్రెమెండస్ చేంజెస్ అయితే జరగడం లేదు. దీనికి గల కారణం తెలుసుకోవచ్చా? నేను ఎక్కడైనా తప్పుగా చేస్తున్నానా, పూర్తిగా కరెక్ట్గా చేయట్లేదా అనే విషయాలపై నాకు డౌట్ వస్తూ ఉంది. దీనిపై మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేమంటారు? ఓకే, అడగలేదు, మొత్తం ఆవిడే ప్రాపర్గా అడిగేసింది. ఓకే, కంప్లీట్ ఆవిడే టైప్ చేసి పెట్టున్నారు. ఫైన్, విచ్ మీన్స్ అంత ఓపికతో అంత టైం తీసుకుని పేషెంట్గా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు అంటే విచ్ మీన్స్ ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుంటున్నారు అని అర్థం. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈ సబ్జెక్ట్ని వాళ్ళు నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నాం, అయినా మాకు ఇంకా రిజల్ట్ రాలేదు అనే ఆలోచనతో, ఆవేదనతో ఆవిడ పెట్టున్నారు. ఓకే, సో ఫర్ షూర్ మనం వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దాం. రమ్య ఫ్రమ్ వైజాగ్. రమ్య గారు, సో మనం చాలాసార్లు ప్రోగ్రామ్స్లో చెప్పడం జరిగింది, హై వైబ్రేషన్స్ లైక్ హ్యాపీగా ఉండడం, జాయ్ఫుల్గా ఉండడం, ఓకే, పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ కూడా లవ్తో ఉండడం, సెల్ఫ్ లవ్ కావచ్చు, స్ప్రెడ్ లవ్ అంటాము, సెల్ఫ్ లవ్ అంటాం, ఇవన్నీ కూడా హై పాజిటివ్ వైబ్రేషన్స్. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను, అయినా నాకు ట్రెమెండస్ రిజల్ట్ రావట్లేదు. వై? లేక నేనేమైనా చేంజ్ చేసుకోవాలా? సొల్యూషన్ ఆవిడ దగ్గరే ఉంది. యాక్చువల్లీ ఆవిడ ఏదైతే క్వశ్చన్ అడుగున్నారో అందులోనే సొల్యూషన్ ఉంది. క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ అంటాం. సో రమ్య గారు, లిజన్, చేంజ్ అన్నది సింగిల్ ట్యాప్లో రాదు. ఇట్ టేక్ సమ్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. పేషెన్స్ అన్నది ఉండాల. 3 daysలో lakhs of rupees మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. 2-3 సంవత్సరాలు కూర్చొని అన్నీ చేస్తూ ఉన్న రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే సబ్జెక్ట్ని మీరు ఎంత బాగా అలవరుచుకున్నారన్నది పాయింట్ నెంబర్ 1. హౌ యు ఆర్ ఇన్కల్కేటింగ్, లైక్ కంప్లీట్ ఈ హోల్ అనంత విశ్వాస శక్తి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ మనీ మెడిటేషన్స్, ఇవన్నీ మీరు ఎలా ఇన్కల్కేట్ చేసుకున్నారు మీ బాడీలో, మీకు ఎలా అర్థమైంది సబ్జెక్ట్, అండ్ మీరు ఏ విధంగా ఆచరణలో పెడుతున్నారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. 100% రిజల్ట్ వస్తుంది. వై? బికాజ్ ఇట్స్ ఎ ప్రూవెన్ కాన్సెప్ట్. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, గ్రావిటేషనల్ ఫోర్స్, భూ ఆకర్షణ శక్తి, ఇది సైన్స్. ఇది ఎంత ట్రూత్తో గ్రావిటేషన్ అన్నది, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే ట్రూత్, లా ఆఫ్ వైబ్రేషన్ కూడా అంతే ట్రూత్, కాజ్ అండ్ ఎఫెక్ట్ లా కూడా అంతే ట్రూత్, లా ఆఫ్ విజువలైజేషన్ కూడా అంతే ట్రూత్. ప్రొవైడెడ్ మీకు రిజల్ట్ రావాలి అంటే పాయింట్ నెంబర్ 1, ఏ విధంగా మీరు ఆచరణలో పెడుతున్నారు అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అసలు నిజంగా ఆచరణలో పెడుతున్నారా, లేక ఆచరణలో పెట్టేస్తున్నాను, నిజంగానే అన్ని రైట్ వే ఫాలో అయిపోతా ఉన్నాను అన్న మైండ్ సెట్తో ఉన్నారా, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, అసలు సబ్జెక్ట్ నిజంగా డెప్త్ అని అర్థం చేసుకున్నారా? వై? బికాజ్ ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నది ఇట్స్ లైక్ ఎ ఓషన్, కొండంత ఉంది ఈ సబ్జెక్ట్. అసలు మనకేం అర్థమైంది, మన బ్రెయిన్కి ఏం అర్థమైంది, నిజ జీవితంలో ఏ విధంగా ఆచరణలో పెడుతున్నాం? ఒకటే చెప్తా ఉన్నాం మీ అందరికీ, ఎవ్రీ మంత్ 6 to 7 figures ఇన్కమ్ ఎర్న్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎవ్రీ మంత్ 6 to 7 figure ఇన్కమ్ ఎర్న్ చేసి ఒక thousands of rupees ఖర్చు పెట్టి సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీ కొరకు మీరు ఇన్వెస్ట్ చేసుకొని సబ్జెక్ట్ని నేర్చుకోండి, ఇన్ డెప్త్ నేర్చుకోండి. టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ వరకు మనం లెర్నింగ్ యాటిట్యూడ్తోనే ఉండాలి, స్టూడెంట్ మైండ్ సెట్తోనే ఉండాలి. ఎప్పుడైతే ఆ ఓపెన్ మైండ్ సెట్ ఉంటుందో, మైండ్ ఓపెన్ అయి ఉంటుందో, యూనివర్స్ సక్సెస్తో ఫీల్ చేస్తుంది, అబుండెన్స్తో ఫీల్ చేస్తుంది, వెల్త్తో ఫీల్ చేస్తుంది. ప్రొవైడెడ్ ఓపెన్ మైండ్ లేదు. థ్యాంక్ గాడ్ ఆ రమ్య అన్న ఆమె ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయకపోతే డౌట్ వస్తుంది. డోంట్ వర్రీ మా, డోంట్ వర్రీ, ఇట్ టేక్ సమ్ టైం. మీరు గాబరు పెట్టొద్దు, యూనివర్స్కి మీరు టైం ఇవ్వద్దు. రైట్ టైంలో అన్నీ జరుగుతాయి. ఇట్ విల్ కమ్ టు యూ వెన్ ద రైట్ టైం, వెన్ ద రైట్ మూమెంట్ కేమ్, మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ప్రొవైడెడ్ మీకు పేషెన్స్ ఉండాలి. ఒక బేబీ డెలివరీ అవ్వడానికి ఇట్ టేక్ 9 months టైం. పెళ్ళైన 2 నెలలకే డెలివరీ అవ్వాలంటే యాడ్ అవుతుంది. ఇట్స్ ఏ ప్రాసెస్ ఇన్ ద సేమ్ వే. కాకపోతే మీకున్న డ్రీమ్స్, డిజైర్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో మీ వైబ్రేషన్స్ 2 మ్యాచ్ అయిన రోజే
నిజ జీవితంలో మీ ముందు ఆశలు వస్తాయన్నమాట, అన్నీ వచ్చేస్తాయి మీ ముందు, అట్రాక్షన్ జరుగుద్ది, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ వైబ్రేషనల్ అటాచ్మెంట్ చెయ్యాలి అంటే శిష్యరికం తీసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఒడ్డు మీద కూర్చుంటూ మంత్రాలు చదివితే స్విమ్మింగ్ వచ్చేయాలంటే వస్తుందా? అడిగెట్టాల్సిందే, దిగాల్సిందే, డేర్ చేయాల్సిందే. విచ్ మీన్స్ ఒక పర్సన్ కావాలి లైఫ్లో. ఎస్ఆర్ను ఒక వ్యక్తి ఉండాలి కదా మనకి, ఒక వేని చూపించేదానికి. ఇక్కడ 2 ways ఉన్నాయి, మీ అందరికీ చెప్తా ఉన్నా. ఒకటి రైట్ వే, ఇంకోటి రాంగ్ వే అనను కానీ ఓన్ వే. అంటే సొంత పద్ధతిలో ఫాలో అయిపోతాం. మనకు తెలిసిందే నిజం అనుకుంటాం. నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసు కదా, నాకు ఇదే రైట్ ఏమని చెప్పి ఫాలో అయిపోతాం. అది ఓన్ వే. అది రైట్ వే వేరు, ఓన్ వే వేరు. మీకు రిజల్ట్ రావాలి అంటే ఫాలో అవ్వాల్సింది రైట్ వే. అలాంటి రైట్ వేసే మన ప్రోగ్రామ్స్. ఉగాది స్పెషల్ ఈవెంట్ కావచ్చు, నారీ శక్తి కావచ్చు, లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్, జరగబోతున్న 15వ తేదీన జరగబోతున్న ప్రోగ్రామ్ కావచ్చు, రైట్ వేని చూపిస్తాం. అసలు యూనివర్స్తో మమేకం అవ్వాలి అంటే అసలు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి. డ్రెస్ కోడ్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది యూనివర్స్తో మమేకం అవ్వడానికి. ఐమ్ సీరియస్లీ సేయింగ్. తీసుకుంటున్న ఫుడ్ కూడా యూనివర్స్తో మమేకం అవ్వడానికి ఇంపాక్ట్ చేస్తుంది. మనం బయటికి ఏవైతే మాట్లాడలేమో, లోపలే ఉంచుకుంటామో, మనం మాట్లాడని మాటల్ని కూడా విశ్వం వింటుంది. మనం బయటికి రిలీజ్ చేయని థాట్ని కూడా విశ్వం చూస్తుంది. దట్ ఈస్ డివైన్ పవర్. అసలు యూనివర్స్ అంటే ఏంటి? 12 లాస్ ఉన్నాయని ఎప్పుడూ చెప్తా ఉంటా. 12 లాస్ ఏంటి? ఆ 12 లాస్ని ఏ విధంగా మీ నిజ జీవితంలోకి మీరు ఆచరణలో పెడితే మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది? మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడం ఎలా? కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలని ఎలా తెచ్చుకోవచ్చు? జాబ్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు? మీ బిజినెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు? సక్సెస్ని ఎలా రుచి చూడొచ్చు? వన్స్ సక్సెస్ వచ్చాక సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి? అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? వాట్ నాట్? మీకు ఏ డౌట్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు మీరు పడతా ఉన్నా, ఎటువంటి ఛాలెంజ్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నా, ఎటువంటి అవరోధాలను మీరు ఎదుర్కొంటా ఉన్నారో, ఒకటే సొల్యూషన్, ఐ ఆమ్ దేర్, డోంట్ ఫియర్ అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంది. కంప్లీట్ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ పై ఫ్లోర్కి వెళ్ళాలంటే 25 మెట్లు ఎక్కాలి. ఆ పై ఫ్లోర్లో యూనివర్స్ ఉందంటే ఆ 25 మెట్టుల్ని చేయి పట్టుకొని ఎక్కించడానికి రెడీగా ఉన్నారు. ప్రొవైడెడ్ మీరు రెడీగా ఉన్నారు, శ్రీ వైబ్రెంట్ వంశీ రెడీగా ఉన్నారు. ఇట్స్ మై ప్రామిస్. ఒకటే చెప్తా ఉన్నా రమ్య గారు, కొంచెం పేషెన్స్తో ఉండండి, ఓపికతో ఉండండి. మీరు అంత పెద్దగా టైప్ చేసినందుకు ఎంత టైం తీసుకున్నారు? విచ్ మీన్స్ ఈ సబ్జెక్ట్ మీరు ఫాలో అవుతున్నారు. ఐ అప్రిషియేట్ యూ రమ్య గారు ఫ్రమ్ వైజాగ్. గుడ్ జాబ్. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో కంప్లీట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఆ రైట్ వే అన్నది నేను ప్రోగ్రామ్స్లో గైడ్ చేస్తాను. అండ్ ఓన్లీ గైడ్ చేసి విడిచిపెట్టాను మిమ్మల్ని ప్రామిస్ చేస్తా ఉన్నా. నా పర్సనల్ నెంబర్స్ నేను మీకు ఇస్తాను. ఏ గురూస్ కానీ, కోచెస్ కానీ, మెంటర్స్ కానీ నెంబర్స్ యూ నో దట్ ఐఎమ్ రెడీ అని మీకు చెప్తా ఉన్నా. ఎందుకు నా నెంబర్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానంటే, ఐ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్. ఒకేసారి 1000 మెసేజెస్ పాసిబిలిటీ ఉంటుందా? హెక్టిక్ స్కెడ్యూల్. ఐ హ్యావ్ మల్టిపుల్ స్టఫ్. Right, I'm an health coach, weight loss expert ni. Apart from that, I'm an entrepreneur across India, women empowerment, youth empowerment, development chesta unna. I have multiple businesses. I have farming. I'm doing into 9 different things. Inta hectic schedule lo kuda nenu unnanu ani enduku chepta unnanu ante oka bharosa ista unna mana telugu prajalandariki. Kalisi work cheddam. Meeke chepta unna, meeru nenu kalisi work cheddam. Kalisi manifestations cheddam. Kalisi visualizations cheddam. Karma yogalam kalisi pani cheddam. విల్ వర్క్ టుగెదర్, విల్ అచీవ్ టుగెదర్. డౌట్స్ వద్దు, ఇంకా రిజల్ట్ వస్తుంది, నమ్మండి. ఇంకా డెప్త్ నేర్చుకోండి సబ్జెక్ట్ని. మీ కొరకే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చెప్పబోతా ఉన్నా. మాస్టరీ క్లాస్ అనొచ్చు, స్పెషల్ క్లాస్ అనొచ్చు. నేను పెట్టిన పేరు ఏంటంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ విశ్వశక్తి సహాయంతో, ఈ డివైన్ పవర్ సహాయంతో, ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ యొక్క సహాయంతో మీ భవిష్యత్తుని మీరే రచించుకోండి. మీ ఆత్మకథని మీరే రచించుకోండి. దేవుడు రాసేశాడు కదా అని చెప్పి రాతల మీద పడొద్దు, దీని మీద పడొద్దు. ఏమున్నాయని చేతులు లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇవి నమ్మకండి, మీ సంకల్పాన్ని నమ్మండి, పని చేసుకుంటూ వెళ్ళండి. శ్రీ వైబ్రెంట్ వంశీ మీతోనే ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ మాటల్లో ఆ ధైర్యం కనిపించింది, ఆ అమ్మాయికి ఇచ్చే భరోసా కనిపించింది, మరీ ముఖ్యంగా మీ సబ్జెక్ట్ మీద మీకున్న పట్టు కనిపించింది. ఇవన్నీ కూడా మీ వర్క్షాప్ని ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేసేలా చేస్తూ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ముఖ్యంగా ఆస్క్ గురూజీ ఎనీథింగ్ అనే ఎపిసోడ్ చూస్తూ ఉన్నారో, మీ కామెంట్స్ని, మీ యొక్క క్వశ్చన్స్ని, మీ యొక్క ప్రాబ్లమ్స్ని వెంటనే కామెంట్ చేయండి. మీరు గురువు గారిని ఏమైనా అడుగుదాం అనుకున్నట్లయితే వెంటనే ఎక్స్ప్రెస్ చేయండి. అదే ఒక ఫస్ట్ స్టెప్ అవుతుంది ఈ సబ్జెక్ట్లో మీ ఎంట్రీకి. అలాగే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా చాలామందికి ఆ ప్రాక్టీసెస్ వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి, వాళ్ళ యొక్క సంకల్పాలు బలంగా మారేలా చేస్తూ ఉన్నాయి. అవన్నిటికి సంబంధించి టెస్టిమోనియల్ వీడియోస్ కూడా చాలా రెడీగా ఉన్నాయి. వాటిపై కూడా త్వరలో వీడియోస్ రాబోతూ ఉన్నాయి.
అయితే వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేట్ చేయొద్దు, సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.